హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాది వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి అంటే చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో తీయక, మళ్ళీ ఈరోజు తీస్తాను అనమాట. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. మా ఆయన్ని కూడా ఏపీ అని అడగల. కొన్ని రోజులు ఫోన్కి దూరంగా ఉండటమే మంచిది అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న కంటి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. మా ఇంటికల్లా వాళ్ళ అమ్మకి బాగాలేకపోతే తోడుకి రమ్మంటే వెళ్ళిన. అక్కడ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ చాలామంది కంటి ప్రాబ్లమేనమాట. ఫోన్లు చూసి చూసి కళ్ళు ఇదైపోతున్నాయి. అందుకోసమని అంటే ఫోను బ్యాలెన్స్ అయిపోయి ఫోన్లు వచ్చేవి కూడా ఆగిపోయిందాక బ్యాలెన్స్ అయితే ఏపీలేదు. నేను అడగలేదు, ఆయన ఏపీలేదు. అవసరానికి ఫోను రావాలన్నా రావట్లేదు అన్నప్పుడే వేయించాడు అనమాట. ఇంకా ఫోన్లో బ్యాలెన్స్ ఉన్న కాడ నుంచి ఊరికి ఏదో ఒకటి చూడాలని అనిపిస్తుంది కదా, అందుకోసమని ఏపీలా. ఇక్కడ వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈరోజు దద్దోజ్జనం చేస్తున్నా. దద్దోజ్జనం అంటారు, ఏమంటారు, పెరుగన్నం ఫ్రెండ్స్. ఈ పెరుగన్నం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అది చేస్తున్నా ఈరోజు. ఈ మధ్య కార్తీక్ కూడా మొన్న అడిగాడు, మమ్మీ ఆ పెరుగన్నం చేస్తావు కదా అది చెయ్యని. ఇంతకుముందు ఒకసారి చేసా, తింటారో తినరో అన్నట్టు చేసా, తిన్నారనమాట ఆ రోజు. వాడు అది నచ్చిందట్టుంది, మళ్ళీ చెయ్యని మొన్న ఎప్పుడు అడిగాడు. ఆ రోజు చేయలేదు, కానీ ఈరోజు చేస్తున్నా. పెరుగు ఇంట్లో పెరుగు అయితే అయిపోయింది, కానీ ప్యాకెట్లో పెరుగు అయితే తెచ్చి చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గ్లాసు బియ్యం మంచిగా రేషన్ బియ్యం వేసాను అనమాట. రేషన్ బియ్యం ఎందుకు వేసానంటే అవి మెత్తగా మంచిగా ఉడుకుతాయి కదా, అందుకోసమని రేషన్ బియ్యం వేసి మంచిగా గ్లాసు కడిగి, మనం అన్నం ఎట్లా వండుకుంటావో అంత కొన్ని అన్నం బాగా చిమిడిపోయేటట్టు ఎసురు పోసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడా అంత ఉప్పు కూడా వేసుకోవాలి. మంచిగా అన్నం సంగటికి, రాగి సంగటికి ఎట్లా ఏమంటారు, చిమడ పెడతాము మెత్తగా, అట్లా అయితే చిమడ పెడుతున్నా. చిమిడింది అంటే మెత్తగా అయ్యేదాన్ని మాకు చిమిడింది చిమడ పెడతాము అని అంటాం అనమాట. చూడండి అట్లా మెత్తగా అయిపోవాలా, ఇంత మంచిగా ఉడకాలన్నమాట. అప్పుడే ఆ పెరుగన్నం అనేది బాగుంటుంది మెత్తగా ఉడికినప్పుడు. చూడండి ఇలా రావాలన్నమాట, మెత్తగా. మరి అంత నీళ్ళు ఉండొద్దు, అంత గట్టిగా ఉండొద్దు. కొంచెం ఇలా ఉంటే ఆ పెరుగన్నం కలిపినప్పుడు కూడా పెరుగు బాగా పట్టేసిద్ది అనమాట. మంచిగా అట్లా తిప్పేసుకుంటే మెత్తగా అయ్యిద్ది. మంచిగా అలా ఉడకబెట్టుకున్నాక ఇక్కడ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. టమాటాలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసి కొంచెం పచ్చడి అయితే చేస్తున్నా. ఎందుకంటే మొన్న దోశల పిండి కొంచెం ఉంది, కొన్ని దోశలు పోసి, ఆ దోశలు కాకుండా అది దోశలు తింటే ఎట్లా వేడి చేస్తుంది, అసలు ఎండాకాలం కాబట్టి మనిషికి ఒక 2 దోశలు లెక్కన వస్తాయేమో, 2-3 దోశలు లెక్కన. ఆ దోశలు తిని ఇంకా కొంచెం ఈ పెరుగన్నం తింటే బాగుంటుంది అన్నట్టు ఇట్లా పచ్చడి కూడా చేస్తున్నా. ఇవి చేసి పెట్టుకుంటే తినే టైంకి దోశలు వేసేయచ్చులే అని ఇక్కడ పల్లీల పచ్చడి, అక్కడ దద్దోజ్జనం అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. దద్దోజ్జనం అది గ్యాస్ అయితే ఆపేసాను, అన్నం ఉడికింది. అది మంచిగా ఆరబెట్టాలన్నమాట. పెరుగు కలపక ముందే అన్నం మంచిగా ఉడికిన తర్వాత ఆరబెట్టాలి. ఆ వేడి మీదే పెరుగు కలిపామంటే ఏమంటారు, పెరుగు అనేది ఇరిగిపోయి అన్నం అంత మంచిగా ఉండదు. మంచిగా ఆరిందనుకో అప్పుడు బాగుంటుంది. గ్యాస్ అయితే ఆపేసా. ఇక్కడ పల్లీలు కూడా వేంపుకున్నా పచ్చడి కోసం. ఆ పని ఈ పని 2 పనులు చేసుకుంటున్నా అనమాట. సింక్ నిండా బాసనలు ఉన్నాయి, బాసనలు కడగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హాల్లోకి తీసుకొచ్చి ఫ్యాన్ వేసుకొని మంచిగా కూర్చొని ఆ డేక్షాలోనే కానైతే ఆరేసరికి కొంచెం లేట్ అయింది. ఇట్లా బేషన్ లాంటి దాంట్లో వేసుకున్నామంటే మంచిగా ఆరిపోయిద్ది అనమాట. చూడండి, ఒక గ్లాసు బియ్యమే ఫ్రెండ్స్ అయ్యి, మరి అంటే ఎక్కువ కూడా ఏం చేయను. ఆ దోశలకి దీనికి బాగుంటుంది. ఏంటంటే కొంచెం కడుపులో
చల్లగా ఉంటుంది, అసలే ఎండాకాలం కదా అన్నట్టు చేస్తున్నా. మంచిగా ఉడికిపోయింది అన్నం. రేషన్ బియ్యం అయితేనే దీనికి కరెక్ట్. కొంచెం అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ బియ్యం అనేది వాసన వాసన అనిపిస్తాయి, కానీ ఏం కాదు, మంచిగా నీట్గా కడుక్కుంటే బాగానే ఉంటుంది. ఇట్లా ఎందులో వేసుకున్నామంటే చిన్న బేషన్ లాంటి దాంట్లో ఆరిపోద్ది. ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్కటి గుర్తు వస్తుంది ఫ్రెండ్స్. ఈ మధ్య మరీ ఆఫ్ మైండ్ అయిపోయింది. ఆలోచన ఎక్కువ చేస్తా, అతిగా ఆలోచిస్తాను నేను ఏదైనా సరే. మైండ్ అయితే ఒకసారి పని చేయదు. అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తా. నాకెందుకులే అని ఏది వదిలేయను అనమాట. అక్కడ పెరుగన్నం ఏమంటారు చల్లగా అయ్యేలోపు ఇక్కడ పచ్చడి అయితే మిక్సీకి వేసుకుంటున్నా. మిక్సీ చిన్న గిన్నె కింద ఉందన్నమాట, ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళారు, పెద్ద దాంట్లో వేసేస్తున్నా. అన్నం మట్టికి ఇక్కడ మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్, మంచిగా ఆరిపోయింది. అప్పుడు ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేస్తున్నా. ఇంట్లో పెరుగు ఉంది కానీ కొంచెం అంటే 2-3 రోజులు అయింది, అది కొంచెం పులుపు వాసన వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి ఇంకా మజ్జిగ చేసుకొని తాగాము నేను చేసి. ఇక్కడ వచ్చేసి ప్యాకెట్ పెరుగు తెప్పించా. ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. అన్నం ఉడికేదాన్ని బట్టి ఉండేది ఫ్రెండ్స్. ఈ అన్నం ఎంత మెత్తగా ఉడికితే పెరుగు అంత మంచిగా పట్టేస్తుంది, బాగుంటుంది అనమాట. మెత్తగా తినేటప్పుడు కూడా బాగుంటుంది. చూడండి, ఇంకా కలపటం అయితే అయిపోయింది. కార్తిక్ ఏమో ట్యూషన్ టైం అవుతుంది, నాకు ఫోన్ కావాలంటున్నాడు, అందుకే గబగబా చేసేస్తున్నా. ఇక్కడ అయితే ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొన్ని మిరియాలు ఎక్కువ లేవన్నమాట, అయిపోయినాయి. ఉన్నాయేమోలే అనుకున్నా. షాపుకి వెళ్తే షాపులు బంద్ ఉన్నాయంట. వీళ్ళు తొందరగా షాపుకి వెళ్ళరు, అది కాక షాపు బంద్ చేసింది అని చెప్పారు. కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాం. మనకి ఇంకా జీడిపప్పు కావాలంటే జీడిపప్పు మన ఇష్టం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇవేమి వేయలేదు. ముస్లిమ్స్ పండగ స్టార్ట్ అయింది కదా, 6 అయింది ఫ్రెండ్స్. పాపం వాళ్ళు పొద్దున్న నుంచి ఉండి ఇప్పుడు తినటం స్టార్ట్ చేస్తారు. సైరన్ వినిపిస్తుందా? సైరన్ మోగంగానే తినటం స్టార్ట్ చేసేస్తారంట వాళ్ళు. ఇంకొక నెల రోజులు ఇదే సైరన్ వచ్చిద్ది 6 అయిందంటే మటుకి, వాళ్ళ పండగ అయిపోయిందాక. కానీ చాలా గ్రేట్ ఫ్రెండ్స్, ఎండాకాలం వాళ్ళు ఉమ్ము కూడా మింగరంట, అంత కరెక్ట్గా ఉంటారు వాళ్ళు ఫాస్టింగ్. సైరన్ చూసా, మసీదులు చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి సైరన్ బాగా వినొస్తుంది. తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, కరివేపాకు వేసేయాలా. సైరన్ ఆగిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, పెరుగన్నం అంటే దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తాలింపు ఇంక అందులో వేసేసి మంచిగా కలుపుకోవటమే, రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మటుకి సూపర్గా ఉండేది. పెరుగన్నం కాబట్టి ఇంకా నేను ఇష్టంగా తింటా. కార్తిక్ కూడా బాగానే ఇష్టం, పెరుగు బాగా తింటాడు వాడు కూడా. చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.